ఫ్రెండ్స్ ఇది OnePlus 13R, OnePlus 12R సక్సెసర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 1 ఇయర్ మీరు ఈ ఫోన్ అయితే చూస్తారు. 40,000 సేల్స్లో మీకు 35,000కి అట్లా కూడా రావచ్చు. ఈ వీడియోలో మనం దీని రివ్యూ చూద్దాం. దీని అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే చేశాను. OnePlus 13, 13R కంబైన్ అన్బాక్సింగ్ ఉంటుంది. బాక్స్లో మీకు అన్నీ వస్తాయి, కంటెంట్స్ ఏమీ మిస్ అవ్వు. కేస్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్డేట్ వస్తుంది, 80W చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లో మీకు అన్ని కంటెంట్స్ అయితే వస్తాయి. ఇంకా మనం దీని రివ్యూలోకి వెళ్లే ముందు కంప్లీట్ దీని స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.78 ఇంచ్ డిస్ప్లే, 1.5 AMOLED స్క్రీన్, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఈసారి బేస్ మోడల్ 12GB RAM 256GBతో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉన్నాయి, టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు. ఈసారి మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 80W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ కంప్లీట్ గా ఈ ఫోన్ స్పెక్స్. అండ్ 12R తో కంపేర్ చేసి 13R కి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ చేంజ్ అయిపోయింది. OnePlus 12R మీకు 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 13R వచ్చేసరికి మీకు 6000 mAh బ్యాటరీ చేశారు. కాకపోతే ఛార్జింగ్ స్పీడ్ తగ్గించారు. OnePlus 12R మీకు 100W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 13R వచ్చేసరికి 80W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో 20W ఛార్జింగ్ అయితే తగ్గింది. నెక్స్ట్ ఇంకొక చేంజ్, మెయిన్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు. టెలిఫోటో లెన్స్ మనకి 12R లో ఉండవు, 13R లో మీకు టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ చేశారు, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. అండ్ దాంతో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ లో తీసేశారు. ఫోన్స్ వెయిట్ మీకు రెండు దగ్గర సేమ్ ఉన్నాయి. OnePlus 12R మీకు 207 grams ఉంటే, OnePlus 13R 206 grams ఉంది. డిజైన్ కంప్లీట్ గా చేంజ్ చేసి పడేశారు. ఇప్పుడు కర్వ్ డిస్ప్లే అయితే ఉండదు, 12R లో మీకు కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కానీ మొత్తం కంప్లీట్ డిజైన్ న్యూ లుక్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్లాట్ డిస్ప్లే మీకు ఫ్లాట్ సైడ్స్ తో వస్తుంది. అండ్ OnePlus Nord 4 ఫీల్ ఉంది పట్టుకున్నప్పుడు, కాకపోతే అది నాడ్ బ్యాక్ మెటల్ ఫినిష్ తో వస్తుంది. ఇది మీకు గ్లాస్ ఫినిష్ తోనే వస్తుంది. సైడ్స్ వచ్చేసరికి ఇది మెటల్ అల్యూమినియం బాడీ. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి Victus 2 తో వస్తుంది OnePlus 12R. ఇది ఒక చేంజ్, ఇది ఇంకా బెటర్ ప్రొటెక్షన్ Victus 2 ఈ 7i కంటే. అంతేకాదు బేస్ మోడల్ ఇంతకుముందు 8GB RAM ఉండేది, ఇప్పుడు 12GB కి పెంచారు. 12GB RAM 256GB బేస్ మోడల్. అండ్ ఫైనల్ చేంజ్ వచ్చేసరికి స్టోరేజ్, లాస్ట్ టైం మనకి UFS 3.1 ఉండేది కదా 12R లో, ఇప్పుడు UFS 4.0కి వచ్చారు. LPDDR5X RAM, UFS 4.0 స్టోరేజ్ తో అయితే వస్తుంది 13R. ఇవి మేజర్ చేంజెస్ మీకు 12R తో కంపేర్ చేస్తే 13R కి. ఇక మనం ఏమైనా హ్యూజ్ చేంజ్ ఉందా జనరేషన్ కి అంటే మాత్రం నాకైతే భయంకరమైన చేంజెస్ అయితే కనిపించాలి. 12R నుంచి 13R కి మంచి చేంజెస్ చేసేసారు, కంప్లీట్ ఫ్లాగ్షిప్ చేసేసారు అనడానికి లేదు. కొన్ని అయితే మిస్ అవుతున్నాయి. 12R లో మనకి వాటర్ రెసిస్టెంట్ లేదు, ఇప్పుడు 13R లో కూడా మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. IP65 రేటింగ్ తోనే వస్తుంది. IP68 అయితే 69 ఇట్లాంటివి అయితే ఏం లేవు. బడ్జెట్ లో వచ్చే ఫోన్స్ అని వాటర్ రెసిస్టెంట్ తో వస్తున్నాయి. 20-25 మధ్యలో వచ్చే ఫోన్స్ కూడా మీకు IP69 రేటింగ్ తో వస్తున్నాయి. 40,000 రూపాయల దగ్గర తీసుకొస్తున్నారు ఫోన్. సో వాటర్ రెసిస్టెంట్ ఇస్తే బాగుంటది. సో మేబీ నెక్స్ట్ జనరేషన్ యాడ్ చేస్తారేమో. ప్రెజెంట్ మీకు 13R లో కూడా వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. అండ్ ఇంకొకటి దీనిలో టెలిఫోటో లెన్స్ యాడ్ చేశారు, మంచి మూవ్ అది. టెలిఫోటో లెన్స్ వల్ల మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా, మీరు 47mm ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. 12R లో అది లేదు, ఇది మంచి మూవ్. కాకపోతే OS ఇవ్వలేదు. టెలిఫోటో లెన్స్ లో OS మిస్ అవుతుంది. ఒకవేళ మీరు నైట్ టైం కొద్దిగా షేకీ హ్యాండ్స్ ఉంటే మాత్రం ఫొటోస్ కొద్దిగా గసుగుతాయి. కొన్ని మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న శాంపిల్ ఇట్లా వస్తాయి మీకు ఫొటోస్ అయితే, కొద్దిగా షేక్ అయితే ఫొటోస్ అయితే. అండ్ మెయిన్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా అట్లనే ఉంటుంది, దాన్ని ఏం చేంజెస్ అయితే చేయట్లా. ఫ్రంట్ కొద్దిగా కెమెరా ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చేసి 4K యాడ్ చేస్తే బాగుంటుంది. ఫ్రంట్ మీకు 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా 13R లో ఉండదు. ఇవన్నీ యాడ్ చేస్తే కొద్దిగా బెటర్ అయ్యేది ఫోన్. సో ఇవన్నీ యాడ్ చేయలేదు, ఉన్నాయి తీసి పడేశారు. సో ఇది కొద్దిగా నాకు నచ్చలేదు ఈసారి 13R లో. అండ్ కాకపోతే కొన్ని చేంజెస్ చేశారు, అవి కొద్దిగా బెటరే ఉన్నాయి. అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇంకా ప్లస్ పాయింట్స్ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. మెయిన్ కెమెరా మీకు లాస్ట్ టైం LYT సెన్సార్ కాదు, IMX సెన్సార్, ఇప్పుడు LYT 700 సెన్సార్ యూస్ చేస్తారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, మెయిన్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. HDR పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ 2x పోర్ట్రేట్స్ తీయొచ్చు మనం 47mm లో, ఎందుకంటే మనకి టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. బాగానే పర్ఫామ్ చేస్తుంది, చాలా బాగున్నాయి ఫోటోస్ అయితే వస్తున్నాయి. మీకు డెప్త్ ఎఫెక్ట్ కూడా బాగా వస్తుంది, డిటెక్షన్ బాగుంది. ఈవెన్ లో లైట్ లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో చెప్పే కదా OS లేదు కాబట్టి, కొన్ని సిచ్యువేషన్స్ లో మీకు కొద్ది ఫోటోస్ అయితే షేక్ అయితే ఓవరాల్ అయితే మాత్రం బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది. పోర్ట్రేట్ షాట్ కూడా 2x లో బాగానే వస్తున్నాయి. అయితే వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా వల్ల పెద్ద యూజ్ అయితే లేదు. అండ్ మ్యాక్రో కూడా యూజ్ చేయలేము దాన్ని. నాకైతే అది వేస్ట్ అనుకుంటు. 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి బ్యాక్ కెమెరాలో. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఎప్పటి నుంచి మనం అయ్యే చూస్తున్నాం. డే లైట్ లో మీకు బాగానే ఉంటాయి, కొద్ది సాఫ్ట్ చేస్తాయి ఫేస్, మీకు ప్రాసెసింగ్ లో కొద్దిగా సాఫ్ట్ అయితే చేస్తుంది, పింపుల్స్ అవన్నీ తీసేయడానికి. మరీ లో లైట్ కెళ్తే నాయిస్ ఉంటుంది మీకు. కాకపోతే 4K వీడియో రికార్డింగ్ అయితే మీకు ఫ్రంట్ కెమెరాలో ఉండదు. బ్యాక్ కెమెరా మాత్రం మీరు 4K రికార్డ్ చేయొచ్చు, 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా బాగుంది 4K 60లో. దీనిలో మీకు పోర్ట్రేట్ వీడియో అయితే ఉంటుంది. పోర్ట్రేట్ వీడియో మీరు తీసుకోవచ్చు 1080pలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి.
ఫుల్ హెచ్డీ క్వాలిటీలో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 240 FPS లో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫోన్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో మీకు డాల్బీ విజన్ వీడియో అట్లాంటివి ఏమి ఉండవు. 13 లో ఉన్న ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ పెట్టాలి కదా. 13 కి 13R డిఫరెన్స్ లేకపోతే 13R అందరు తీసుకుంటారు, 13 ఎవరు తీసుకోరు. అందుకే చాలా వరకు అయితే దీనిలో కటింగ్స్ అయితే చేస్తారు. నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. డిస్ప్లే LTPO ప్యానల్, HDR10+ సపోర్ట్ తో వస్తుంది. 10-bit ప్యానల్ అండ్ పీక్ బ్రైట్నెస్ 4500 nits ఉంటుంది. హై బ్రైట్నెస్ 1600 nits ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ లో తీసుకెళ్ళిన డిస్ప్లే మీకు చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంటది. అండ్ ఓవరాల్ డిస్ప్లే 1.5K డిస్ప్లే, చూడడానికి ప్రాబ్లం అయితే ఏం లేదు. డిస్ప్లే సూపర్ ఉంటుంది. మీరు L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. ఆడియో కూడా మీకు స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ దీనిలో మీకు వాళ్ళ ఓన్ ఉంటాయి కదా, రియాలిటీ ఆడియో, హోలో ఆడియో ఇట్లాంటివి అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్ అయితే లేదు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా దీనిలో మీకు ఉండదు. అండ్ సెన్సార్స్ కూడా అన్ని ఉంటాయి. మీకు జైరో ఇవన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ దీనిలో మీకు IR బ్లాస్ట్ ఉంటుంది, NFC ఉంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ ఉంటుంది, అండ్ Wi-Fi 7 కూడా ఉంటుంది. అండ్ OnePlus యూజర్స్ ఎక్కువగా ఇష్టపడేది అలర్ట్ స్లైడర్, అది కూడా దీనిలో అయితే మీకు ఉంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు 8 Gen 3 ప్రాసెసర్, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. సో ఇయర్ ఇప్పుడు మనకి 40,000 రూపాయల లోపు అయితే వస్తే దీనిలో iQneo 10 Pro వీటిలో మీకు 8 Gen 3 ప్రాసెసర్ అయితే మీరు చూస్తారు. అండ్ ఇది మీకు మంచి ప్రాసెసర్. 8 Gen 3 చాలా మంచి ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. మీరు జనరల్ యూస్ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గేమ్స్ కూడా మీరు బాగా ఆడుకోవచ్చు. ఇప్పుడు ఫ్లాట్ డిస్ప్లే తీసుకొని వచ్చారు, గేమ్స్ కూడా మీరు ఆడొచ్చు. BGMI 120 FPS లో ఆడొచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ 120 FPS లో ఆడొచ్చు, జెన్షన్ ఇంపాక్ట్ ఒకసారి 60 FPS లో ఆడొచ్చు. గేమ్స్ అయితే మీరు ఆడొచ్చు. కాకపోతే మీరు గేమ్స్ ఎక్కువసేపు ఆడుతున్నారు, 1 గంట సేపు అట్లా మీరు గేమ్ కంటిన్యూస్ గా ఆడినప్పుడు మాత్రం మీకు ఫోన్ అయితే మీకు చేతిలో ఫీల్ అవుతారు, హీట్ అయితే ఫీల్ అవుతారు. ఫ్రేమ్ కానీ బ్యాక్ కానీ మీరు వాడుతున్నప్పుడు ఖచ్చితంగా హీట్ అవుతుంది. ఇది మీకు దగ్గర ఒక 1 hour ఆడిన తర్వాత 45 వరకు వెళ్ళింది టెంపరేచర్ అయితే. నార్మల్ ఇప్పుడు వరకు మనం చెక్ చేసిన వాటిలో ఇప్పుడు OnePlus 13 ఇవన్నీ చూసినా కానీ మనకి మాక్సిమం 43 దగ్గరే ఉన్నాయి, 43.5. ఇది మీకు 1.5 degree to 2 degree సెంటిగ్రేడ్ అయితే ఎక్కువ టెంపరేచర్ అయితే వస్తుంది. సేమ్ కూలింగ్ సిస్టమ్ వీళ్ళు చెప్పేది 9925 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేస్తారు దీనిలో కూడా. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే ఇది మీకు ఒక 2 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఎక్కువ టెంపరేచర్ మాత్రం బెంచ్ మార్క్స్ రన్ చేస్తున్నప్పుడు వచ్చింది 48 రేంజ్ వరకు వెళ్ళింది టెంపరేచర్. ఇప్పుడు వింటర్ సీజన్, ఇది వింటర్ కాబట్టి సమ్మర్ లో ఇంకా ఎక్కువ వేసుకొని ఒక 2-3 degrees పెరగవచ్చు. సో దీన్ని ఆప్టిమైజేషన్ కూడా చేయొచ్చు. అప్డేట్ లో చెప్పలేం, ఇది ఎర్లీ రివ్యూ, ఎందుకంటే వాడింది వారం రోజులు ఇది. సో కొత్త ఫోన్ కాబట్టి అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఫ్యూచర్ లో. దీన్ని ఏమన్నా ఆప్టిమైజేషన్ చేస్తారని చూడాలి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ తగ్గించారు 80 వాట్. అండ్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే బ్యాటరీ కెపాసిటీ పెరిగింది 500 mAh, అండ్ బ్యాటరీ లైఫ్ పెరిగింది, ఛార్జింగ్ స్పీడ్ తగ్గింది. ఇది 80 వాట్ ఛార్జర్ కాబట్టి 52 minutes పడుతుంది కంప్లీట్ గా ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే. అండ్ డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం 12 తో కంపేర్ చేస్తే మీకు స్క్రీన్ ఆన్ టైం 1.5 hour ఎక్కువ అయితే వస్తుంది. లాస్ట్ 1 year మా టీమ్ లో 12 అశ్విన్ యూస్ చేశాడు, వాడికి ఇచ్చాం ఒక 2 days చూడమని చెప్పేసి. సో వాడికి 12 5.5 hours అట్లా వచ్చే స్క్రీన్ ఆన్ టైం, ఇది దగ్గర 7.5 hours వరకు వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. కంప్లీట్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసినప్పుడు కూడా 9 hours వరకు వచ్చింది బ్యాటరీ లైఫ్ బాగుంది. బ్యాటరీ లైఫ్ పరంగా ప్రాబ్లం అయితే ఏం లేదు. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ లో ఏం చేసింది 3 hours వరకు 4K వీడియో చూడడం, అండ్ 3 hours వరకు మూవీ చూడడం, 1 hour BGMI ఆడడం, 1 hour జెన్షన్ ఇంపాక్ట్ ఆడడం, అండ్ 1 hour 4K వీడియో రికార్డ్ చేస్తే దగ్గర 9 hours వరకు వచ్చింది బ్యాటరీ. ఈ టెస్ట్ చేసింది బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వైఫై మీద, మొబైల్ డేటా మీద అయితే మీకు ఒక 6 to 7 hours అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్ అయింది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం సాఫ్ట్వేర్ OnePlus సాక్షి OS దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేశాను నేను. దీని ఫీచర్స్ ఒక చూడాలనుకుంటే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను వీడియో, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు దాన్ని. దీనిలో చెప్పా కదా మీకు OnePlus 13 రివ్యూ చూసినా కానీ యాప్ పిక్స్ యాడ్ చేశారు. సో చిన్న కలర్ వాయిస్ లో ఉన్నవన్నీ తీసుకొచ్చేస్తున్నారు బ్లోట్వేర్ దీనిలోకి. ఇంత ముందు సెట్టింగ్స్ లో కెమెరా UI అట్లా కనిపించేది, కానీ ఇప్పుడు UI లో కూడా వచ్చేస్తున్నాయి యాప్స్ ఇవన్నీ బ్లోట్వేర్. సో ఫ్యూచర్ లో మాత్రం OnePlus సాక్షి OS అయితే పూర్తి కలర్ వాయిస్ అయితే అవుతుంది నా అంచనా ప్రకారం. కానీ ఇవే మాత్రం మీకు స్మూత్ అయితే ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. దీనికి ఇదే ప్లస్ పాయింట్. ఎక్కువ మంది ఇది యూస్ చేసి వేరే ఫోన్కి వెళ్ళలేరు, కొద్దిగా స్మూత్ ఉంటుంది మీరు యూస్ చేస్తున్నప్పుడు. అండ్ మీరు కస్టమ్ ఇవే కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి. మీరు యాప్ లాక్ చేసుకోవడం, యాప్ రైడ్ చేసుకోవడం, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం. అండ్ డైలర్ వచ్చేసరికి ఇది గూగుల్ డైలర్. ఒకవేళ మీరు ఓ డైలర్ ఉంటుంది కదా ప్లే స్టోర్ లో ఒప్పోది, అది యూస్ చేస్తే మీరు అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తే వినిపించారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే మాత్రం 12 hours నుంచి 13 hours అంత ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవ్వలేదు నేను. జస్ట్ నాకు బాగా నచ్చింది ఒకసారి బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అయింది, అండ్ పోర్ట్రేట్ లెన్స్ యాడ్ చేయడం కూడా ప్లస్ పాయింట్. అది అట్లీస్ట్ తీసుకొని వచ్చారు. మనం 47 mm లో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. సో అంత మించి నాకు పెద్ద హ్యూజ్ గా 12 hours కి 13 hours కి డిఫరెన్స్ అయితే కనపడలేదు. వాటర్ రెసిస్టెంట్ తీసుకొస్తే బాగుండేది, అది ఒకటి మిస్ అయినట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది 13 hours? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.